ఒకసారి ఆలోచించున్నానా? సడన్గా నీ ప్రాణం పోతే నువ్వు ఆ పాపాల్లో ఉండగానే మారు మనసు పొందానన్నావు, బాప్తిసమం పొందానన్నావు, మళ్ళీ పాపం చేస్తున్నావు, చేస్తూ చేస్తూ రోజు మార్చి రెండు రోజులకు ఒకసారి మళ్ళీ అదే పాపం చేస్తూ సడన్గా చచ్చిపోయావు. ఊహించలా, సడన్గా ప్రాణం పోయింది. అప్పుడు ఏ విధంగా నిలబడతావు? దేవుని ముందుకు పోయి ఎలా నిలబడతావు? యేసు ప్రభు రాకడైనా మరణమైనా ఎదుర్కోవాలి కదా. ఏ విధంగా ఎదుర్కోవాలనుకుంటున్నావు? ఒకసారి ఆలోచించు. సరి చేసుకొని సిద్ధపడాలి కదా. ముగిస్తున్నాను బిడ్డ, అయిపోయింది. తినేసానా? మీ మైండ్ తినేసా కదా. నేను కాదు, దేవుడు పట్టుకున్నాడు ఈరోజు నిన్ను. సరి చూసుకో. గతం అయింది, ఏదో అయిపోయింది. ఇకనైనా దిద్దుకోవటానికి నీ గుండెల్లో ఆశ ఉందా? ఇకనైనా దిద్దుకోవటానికి నీ హృదయంలో ఆశ ఉందా? అట్లయితే ఖచ్చితంగా ఈరోజు ఒక అద్భుతమైన విడుదల సూత్రం చెప్తాను, అది తీసుకుని ఇంటికి పో. సమస్య చెప్పా, ఇప్పటిదాకా సమస్య చెప్పా, దాని కారణాలు చెప్పా, దాని పర్యవసానం చెప్పా. 3 విషయాలు: సమస్య, దాని కారణాలు, దానికి వచ్చే పర్యవసానం. 3 చెప్పా. ఇప్పుడు 4వది పరిష్కారం చెప్తా. అర్థమైందా? పరిష్కారం చెప్తా, విను. ఇశ్రాయేలీయులు మనకు మాదిరి అన్నాను. వీళ్ళు ఏమన్నారండి? చెడ్డ సమాచారం తెచ్చిన వాళ్ళు, అక్కడ మేము నెఫీలీ సంబంధులైన ఆనాకు వంశపు వారిని మేము చూసాము. వాళ్ళు మా దృష్టికి ఎంత ఎత్తర్లు ఉన్నారంటే, వాళ్ళు మమ్మల్ని చూస్తే వాళ్ళకి మిడతల్లాగా కనపడ్డాం. వాళ్ళు మమ్మల్ని చూసిన మిడతల్లాగే ఉన్నాము, వాళ్ళని చూసి మమ్మల్ని చూసుకుంటే కూడా మిడతల్లాగే ఉన్నాము. వామ్మో, మనం వాళ్ళ మీద పోరాడి గెలవలేము, ఇది అసంభవము అని వారు అన్నారు. ఈరోజు నువ్వు పదే తరమబడుతున్న పాపం ఏదైతే ఉందో, అది నీకు కనానీయుల ఆజానుబాహుల్లా కనపడుతుంది. అది ఏదైనా కావచ్చు. నీకు తెలుసు నీలో ఉన్న లోపమేదో పాపమేదో. ఎంతమంది ఒప్పుకుంటారు? నీలో ఉన్న లోపాలు నీకు తెలుసా లేదా అంటే, నా వీక్నెసెస్ ఏవో నాకు తెలుసా నా వాళ్ళు చేతులు ఎత్తండి. నేను 2 చేతులు ఎత్తుతా. నా సంబడం అంతా నాకు బాగా తెలుసు. ఓకేనా? చాలా సంతోషం. పదే పోరాడుతున్నా ఓడిపోతున్నా ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు గుండెల్లో భయం కలుగుతుంది. అమ్మో, ఏంది, నేను నిజంగా ఇంత మత్తులో ఉన్నానేంది, ఇంత బరి తెగించానేంది, ఎటుపోతున్నాను, ఏం పని చేస్తున్నాను, ఎంత చండాలంగా ఉన్నాను, నా ఆలోచనలు ఎంత దిగజారిపోయినాయి, ఎందుకు ఇంత మత్తుండైపోయాను, ఎంత ఆత్మీయతలోంచి దిగజారిపోయాను, ఏంటి నా పరిస్థితి అని నలిగిపోతావు విన్నప్పుడు. అవి నీ మనసులో ఉన్నప్పుడు అది 2 రోజులు 3 రోజులు. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది, జస్ట్ ఇంటికి పోయి అది ఓపెన్ చేసావు అనుకో, ఇప్పటిదాకా నేను చేసిన ప్రసంగం అవునా? ఇదొకటి తయారైంది. ఇప్పుడు మన మెదడులో ఉన్న వాక్యం హృదయాల్లోకి పోకుండా మెదడు నుంచి ఖాళీ చేయటానికి ఇదొకటి తయారైంది. అయితే ఒక మాట, ఈ కొంతమందికి అలా ఉండదు మనసు. పదే భేదిస్తూ ఉంటుంది హృదయం. దేవుడు నాతో స్ట్రైట్గా మాట్లాడాడు, దేవుడు మాట్లాడాడు నాతో, నన్ను క్లియర్గా హెచ్చరించాడు, నా లైఫ్ని ఎత్తి బాహటంగా మాట్లాడాడు నా దేవుడు, నా ముసుగు ఓడదీశాడు నా దేవుడు. ఎట్లా చేయాలి నేను? ఎట్లా చేయాలి? ఒక్కటే, నేనేం గెలవలేకపోతున్నాను. కనానులోని ఆజానుబాహుళ్లాగా ఈ బలహీనతలు నన్ను చుట్టుముట్టాయి. వాటిని చూసి నన్ను చూసుకుంటే నా వల్ల అయ్యేటట్లేదు, నా గతి ఏంటి అన్నది ప్రశ్న. దీనికి నా దేవుని సమాధానం ఏంటంటే, నన్ను ఆశ్రయించు, నీ పక్షంగా యుద్ధం నేను చేస్తానంటాడు ఆయన. ఇదే పరిష్కారం ఆయన. మీరు చెప్పండి, కనానులో ఉన్న ఎత్తర్లని
దేవుడు ఖాళీ చేశాడు. అందరినీ దేవుడే చంపేశాడా? కొందరిని దేవుడు చంపితే కొందరిని ఇశ్రాయేలీలు చంపారా? సరిగ్గా ఆలోచించి నాకు ఆన్సర్ చేయండి, ముగిస్తాను నేను. మీ నమ్మకం కోసం బైబిల్ కూడా మూసేస్తున్నా, మీ మనశ్శాంతి కోసం. అమ్మయ్య అయిపోయింది అని మీరు ఆనందపడటానికి మనసులో ఆనందపడతారా? నా ప్రశ్నకి జవాబు చెప్పండి. కనాను ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేటప్పుడు పూర్తిగా అక్కడున్న జనాల మొత్తాన్ని కూడా దేవుడే హతము చేశాడా, ఇశ్రాయేలీలు హతం చేశారా? తప్పు. కొందరిని దేవుడు హతం చేశాడు, కొందరిని ఇశ్రాయేలీలు హతం చేశారు. ఓకేనా? రైట్. దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళు కొట్టలేని వారిని ఆయన కొట్టాడు, వీళ్ళు కొట్టగలిగే వాటిని వీళ్ళకి అప్పగించి మీరు చేయండి అన్నాడు. ఇది కీలకం. అందుకే ఒక్కొక్క బ్యాచ్ వెళ్ళి ఒక్కొక్క ఏరియాని ఆక్యుపై చేశారు, వాళ్ళ మీద ఫైట్ చేసి. రూబేనీలు ఒక బ్యాచ్ మీద పడ్డారు, యోధా గోత్రీకులు ఒక ప్రాంతంలో ఒక బ్యాచ్ మీద పడ్డారు. ఏమండి? దాను వంశస్థులు ఒకదాని మీద పడ్డారు, ఎఫ్రాయిం గోత్రీకులు ఒకదాని మీద పడ్డారు. అట్లాగా గోత్రాల వారీగా స్వాస్థ్యాలు పంచుకొని వాటిని ఆక్రమించుకోవటానికి అక్కడ ఉన్న వాళ్ళని వీళ్ళు కొట్టి తరిమి ఆ ప్రదేశాన్ని ఆక్యుపై చేసుకున్నారు. వినాలి ఇక్కడ, ఇదే కీలకం, జాగ్రత్తగా వినండి. వరుసగా చెప్పాను: సమస్య, కారణాలు, పర్యవసానం, పరిష్కారం, ముగింపు. ఇప్పుడు అంత పొడుగోళ్ళు ఉన్నారు, వామ్మో మనం వాళ్ళని చంపలేము, వాళ్ళని గెలవలేము, మన వల్ల కాదు అన్నోళ్ళని దేవుడు ఏమన్నాడు? చెడిపోయిన వాళ్ళని ఆ 10 మందిని చంపేశాడు దేవుడు. తెలుసా మీకు? వాళ్ళని మనం చంపలేము అన్నోళ్ళని దేవుడు చంపేశాడండి. నేను చెబుతున్నా, ఈ సందర్భంగా చెప్తున్నా, ఈ పాపమును నేను గెలవలేను అన్నావా నువ్వు? మారు మనసు పొంది రక్షణ పొందిన బిడ్డ, ఇది గెలవలేను, నా వల్ల కాదు అని నువ్వు అన్నట్లయితే, నేను చెబుతున్నా, 1 కొరింథీ పత్రిక 11:30 ప్రకారం నీకు పరలోకం నుండి పిలుపు వచ్చింది. ఇందువలననే మీరు అనేకులు బలహీన రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? రాజీ పడిపోయిన వాళ్ళు, నా వల్ల కాదు ఇక నేను పోరాడలేనని పోరాటం విరమించుకున్న వాళ్ళని, నీ వల్ల కాదా, పోరాడలేవా, సాధ్యం కాదా, సరేదా అంటాడు. అప్పుడు ఈ లోకమునే విడవలసి వచ్చింది. ఇప్పుడు నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా కాలేదా? ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ చెబుతా. ఇన్ని చెప్పినోడిని, ఎంతసేపు మాట్లాడినోడిని ఈ 2 ముక్కలు మళ్ళీ చెప్పడం నాకేం ఇబ్బంది, మళ్ళీ చెబుతా. అర్థం కాకపోతే చేయొద్దు. అన్న నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పన్నా అంటే, థ్యాంక్ యూ బ్రదర్, మళ్ళీ చెప్తా విను. చెడ్డ సమాచారం చెప్పిన వాళ్ళు 10 మంది. లేదు మనం వాళ్ళని గెలుస్తాం, మన దేవుడు మనకు తోడై ఉంటే, ఆయన మనల్ని బట్టి సంతోషిస్తే మనం వాళ్ళని గెలుస్తాం, అదంతా మనకు స్వాధీనపరుస్తాడు, అందుకే కదా మనల్ని ఐగుప్తు నుంచి తెచ్చింది, ఖచ్చితంగా మనల్ని తీసుకెళ్తాడు దేవుడని కాలేబు, యెహోషువ అన్నారు. కానీ మిగిలిన 10 మంది, అంటే మొత్తం 12 మంది పోయింది, వేగు చూసింది. మిగిలిన 10 మంది ఏమన్నారు? వామ్మో వామ్మో వాళ్ళు ఎంత పొడుగున్నారు నీకు తెలుసా, వామ్మో వాళ్ళు ఎంత ఎత్తున్నారు, ఇంతలా ఉన్నారు, అంత పొడుగున్నారు, వామ్మో వాళ్ళని గెలవటం మన వల్ల కాదు, అన్యాయంగా చచ్చిపోతాం వాళ్ళ చేతుల్లోకి పోతే, ఆ దేశం కూడా మంచిది కాదు, తన నివాసుల్ని భక్షించు దేశం అని ఎవరైతే భయపడి నా వల్ల కాదు, నేను గెలవలేను, నేను పోరాడలేను, నా వల్ల కాదు అన్నారో, వాళ్ళు అసలు ఆ దేశానికి పోకముందే చచ్చిపోయారండి. చూస్తారా? ఎందుకులే అని మూసేశాను, చూస్తానంటే చూడొచ్చు. సంఖ్యాకాండం 14 అధ్యాయం చూడండి మీరు. యెహోవా కోపం రగులుకు, జస్ట్ యువతల పేరా చూడండి. ఆ 10 మందిని దేవుడు తెగులు చేత చంపేశాడంట.
కనబడిందా? కనబడలేదా వచనం? అయితే చూపిస్తా ఆగండి. నేను బైబిల్ మూసాను, ఏదో మీరు చూసుకుంటారని. అంటే 36వ వచనం. అమ్మా 36వ వచనం. ఇంక తీయాల్సిన అవసరం అట్టయితే సరిగానే. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుషులు, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. ఖతం. వీళ్ళు ఏమన్నారు? ఆ దేశంలోకి పోతే చేస్తామన్నారు వాళ్ళ చేతుల్లో. అక్కడ దాకా కాదురా, మిమ్మల్ని ఇక్కడే చేస్తానని ఆయన చేశాడు. దీని అర్థం ఏంటంటే, నువ్వు ఎదుర్కొంటున్న పాపాల విషయంలో పోరాడతాను దేవా అంటే సపోర్ట్ చేస్తాడు. అబ్బో నా వల్ల కాదు, నేను రాజీ పడ్డానయ్యా, ఇంక నేను గెలవలేను, ఇది ఇంతే కంటిన్యూ అవ్వాలంటే శాల్తీ లేపుతాడని చెబుతున్నా. ఇప్పుడన్నా అర్థమైందా? అన్నా ఏదో రోగం తగ్గిద్దని వచ్చాం, ఏదో అప్పులు తీరతాయని వచ్చాం, ఏదో మనశ్శాంతి దొరికిద్దని వచ్చాం. నువ్వేందిరా సాగు కొడతాడు శాల్తీ లేపుతాడు అని చెబుతున్నావు? ఏంది నాయన పగబట్టావు మా మీద అనుకోవద్దు. ఎందుకంటే ఈరోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఇంకా 10 రోజులకైనా నేను నా దేవుని యందు విశ్వాసం ఉంచా, నా దేవుడు నాకు తోడై ఉంటే, నా దేవుడు నన్ను బట్టి ఆనందిస్తే, నా దేవుడు చెప్పినట్లు నేను నడుచుకుని అడుగులేస్తే ఆ పాపాలన్నిటి మీద నాకు జయం నా దేవుడే ఇస్తాడు. ఇశ్రాయేలుకు అలివైన వాళ్ళను వాళ్ళు కొట్టారు. అలివి కాని వాటి విషయంలో ఏం చేశారు తెలుసా? దేవుడికి వెళ్ళి చూశారు. మొన్న చెప్పాను బుధవారం, వాళ్ళంత పొడుగున్నారు, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగున్నాము. ఒక మిడత మనిషి మీద యుద్ధం చేసి గెలిచిద్దా? మరి అంత పొడుగోళ్ళ మీద మనం యుద్ధం చేసి అట్ట గెలుస్తామని వీళ్ళు అన్నందుకు అంత పొడుగోళ్ళని దేవుడు కందిరీగల చేత దంపించాడు. మిడతలు పెద్దయ్యా, ఈగలు పెద్దయ్యా? మీరు చెప్పండి. అరే కనీసం మీరు వాళ్ళ దృష్టికి మిడతలు అన్నారు, కానీ నేను మిడత కంటే చిన్నదైన కందిరీగ చేత వాళ్ళని చంపుతా. అంత పొడుగైతే ఉన్నారు వాళ్ళు, కానీ కందిరీగల చేత ఉరికిచ్చి చంపేశాడు దేవుడు. చచ్చిపోయారు. నీకు అలివి కానిది అది ఎంత పెద్దదో దాన్ని పోల్చుకొని అది అంతుంది సమస్య, నేను ఇంతే ఉన్నాను, వామ్మో నేను ఎట్టగొట్టగలను ఆ సమస్యని అంటే, పిచ్చి మొహమా, నీ వల్ల కాదు. నీకు అలివి కాల అడ్డం తిరిగింది, అయితే ఆయన పాదాలు పట్టుకో. నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేలాగా దేవుని పాదాలు పట్టుకో. దేవుణ్ణి ఆశ్రయించు. దేవా నా వల్ల కావటల్లా, కానీ ఇందులో నేను కొనసాగదలుచుకోవాలా, నాకొద్దు, కానీ నేను ఆ సన్నివేశం వచ్చినప్పుడు వీక్ అవుతున్నాను, నాకు జయం కావాలి తండ్రి. నా దేహములో ఉన్న ఈ కనానీయులు, ఈ ఆజానుబాహులు, ఈ దీర్ఘదేహులుగా ఉన్న ఈ పాప లక్షణములు నన్ను నిరంతరం శోధిస్తున్నాయి. అయితే నేను ఒకటి నమ్ముతున్నాను, ఇశ్రాయేలీయులకు వాళ్ళను కొట్టి వాగ్దత్త భూమిని స్వాధీనపరిచిన నా దేవా, నా శరీరములో ఈ దీర్ఘదేహులైన కనానీయులను కొట్టి నా దేహమును లోపరుచుకోదేవా, నా దేహమును లోపరుచుకోదేవా, నా దేహమును నీ వశం చేసుకోదేవా. నన్నేలో నాకు ఇష్టము లేదు నాయన, నన్ను పాపం ఏలటం నాకు ఇష్టము లేదు, నన్ను నువ్వేలో. నీకు చేతనైనంత మట్టుకు నువ్వు పారిపోవటం, నువ్వు చేసే పోరాటం నువ్వు చేయి, నువ్వు తీసుకునే జాగ్రత్తలు నువ్వు తీసుకోవాలి బిడ్డ. అది నేను చెబుతుంది. కొంతమందిని ఇశ్రాయేలు కొట్టారు, కొంతమందిని దేవుడు కొట్టాడమ్మా. నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోనానా. ఆడికి పోతే బుక్ అవుతావు అనుకుంటే ఆడికి ఎందుకు పోతున్నావు నానా? గతంలో మంది అలవాటు ఉంది, మానుకున్నావు. ఆడు పిలిచారు, సరదాగా రా బావా అన్నారు, ఇగిలిచ్చుకుంటా పోతే ఏమైంది నానా? నేను రానులే పోరా అని చెప్పి నువ్వు సర్దుకుంటే నువ్వు బుక్ అవ్వవు నానా. నువ్వు ఇగిలిచ్చుకుంటా అంతేనా? నేను తాగటం మానేశారా, చర్చికి పోతున్నాక. ఇప్పుడు చర్చికి పోతే నిన్నేం తాగమన్నావింది, రా థమ్సప్ తాగుతుంది కానీ అంటే అంటనే అట్టయితే థమ్సప్ అయితే వస్తాలే అని వాళ్ళ ముందు పోయి కూర్చొని దేవుడు ఏం చెప్పాడు? దుష్టుల ఆలోచన చొప్పున పెద్దగా చెప్పండి, ఆ పాపుల మార్గమున అపహాసకులు కూర్చుండు చోటున. మరి నువ్వు వాళ్ళ దగ్గర ఎట్ట కూర్చుంటా?
దేవుడు ఏం చెప్పాడు? నా బోటుడు ఎవరైనా చెప్పాను, బ్రదర్ యాడికి వెళ్తున్నావు? మా వాళ్ళు ఇట్లా పార్టీకి వెళ్తారన్న, కొంచెం నేను దాని థమ్సప్ తాగుతాను. ఎందుకు నాన్న అక్కడికి అడగబోతే శోధించబడదు? భలే పని అసలు మాట్లాడే పని కాదంటే ఇంకుంటుందా నువ్వు? ఓయమ్మో, ఆడికి పోతాడు, కూర్చుంటాడు, గ్లాసులు ఏమో మెరుస్తూ ఉంటే అందులో ఈ మంది ఏమో ఇంకా కళకళలాడుతుంటుంది, తళతళలాడుతుంటుంది. తాగిన పేడం కాదు, లాగుతుంటుంది వీడికి. పోయి కూర్చుంటాడు ఈ చిన్నోడు. అందరి కళకళలాడుతుంటే వీడిదేమో నల్లగా థమ్సప్ ఏముంది. ఇక వాళ్ళు తాగి వాళ్ళు అసలు అబ్బా అంటే అల్లాడిపోతుంటే, ఏందిరా కొత్త కొత్త బ్రాండ్ లాగా ఉందిగా, ఏంది లేటెస్టా? ఈ మధ్యనే రిలీజ్ అయింది, మామూలు లేదు. ఏంది ఘాటుగా ఉందా, లైట్గా ఉందా? ఈ 2-3 సార్లు అట్లా అడగనిచ్చి వాడేం చేసి ఈ తాగి ఒక రౌండ్ వేస్తారు వాళ్ళు, ఎవడికో ఎక్కి దేకి వాడు గ్లాసులో పోసి, బావా ఇది తాకపోతే నా మీద ఒట్టే అంటాడు. అరే ఒట్టెందుకు పెట్టావరా పిల్లలు గలవాడు, ఎవడురా నువ్వు? మానేశారా, నేను చర్చికి పోతున్నాను అని చెబుతుంటే నా ముందు పెట్టి ఏంది అసలు ముందు దేవుడి సంగతి పాస్టర్ గారి సంగతి కదా. ఆ అమ్మాయి తెలిస్తే ఊరుకోదండి. ఎవరికి? పాస్టర్ గారికి సమాధానం చెబుతాడు, దేవుడికి చెబుతాడు. ఆమెకు తెలిసిందంటే కోటింగ్ ఏ టైపులో ఉంటుంది అర్థం కాదు. అందుకని ఆలోచన. రా నువ్వు అంటే, హలో నువ్వు తాగు, దీంతో పాటు కిళ్ళి ఇప్పిస్తా, స్మెల్ రాదు, పాన్ వేసుకో, ఇంకోటి వచ్చింది అది వేసుకుంటే అసలు ఎంత తాగిన అర్థం కాదు, అయినా ఇది స్మెల్ రాదు తాగు అని తాపించి చిన్నగా ఏ బురద నుంచి అయితే దేవుడు నిన్ను కడిగాడో వాళ్ళ సహవాసాన్ని పోయినందుకు చిన్నగా బురదలోకి దించుతారు. ఇక్కడ యుద్ధం నువ్వు చేయగలవు. వాళ్ళు అడిగారు, రాలేరా థమ్సప్ తావా? థమ్సప్ కూడా ఆడెందుకురా, తాడి చెట్టుకి ఎందుకు కూర్చొని మజ్జిగ తాగినా కళ్ళే అంటారా, నాకు వద్దురా బాబు, నేను దేవుడు నమ్ముకున్న పోతే మందిరానికి పోతా. భక్తుడు బయలుదేరిన భక్తుడు, మీరు భక్తుడు అనుకోండి, భక్తిహీనుడు కూడా అనుకోండి, నేనైతే రానురా బాబు అని వెళ్ళొచ్చు. నువ్వు అంతవరకు నీకు శక్తి ఉంది. అలాగ నువ్వు తప్పించుకోదగ్గవి, నువ్వు చేయదగ్గ యుద్ధాలు, నువ్వు చేయదగ్గ పోరాటాలు నువ్వు చెయ్యి. దానికి కూడా దేవుని శక్తిని అడుగు, ఇస్తాడు. గెలవాలన్న ఆశ నీకుంటే నిరంతరం నా దేవుడు నిన్ను తప్పిస్తాడు. చాలాసార్లు అబ్జర్వ్ చేశాను నేను. ఇది నాకు ఇష్టం లేదు ప్రభువా అని ఏ పాపాన్ని కూర్చొని నువ్వు బాధపడి మనసులో ఆవేదన పడ్డప్పుడు తక్షణమే తప్పించాడు దేవుడు. కానీ ఏదైనా పాపం నీ వల్ల జరిగిందంటే దేవుడు హెచ్చరిస్తున్నా, వద్దు 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 అని ప్రేరేపిస్తున్నా, బరి తెగించి లోబడి చేశావు చేసినవన్నీ. am I కరెక్ట్? ఎంతమంది ఒప్పుకుంటారు ఇది నిజమా కాదనేది? అది ఒక్క మాట నువ్వు పొరపాటు జరిగే క్షణాన దేవాన్ని శోధన నుంచి తప్పించని నీ గుండె లోతుల్లో ఒక్క మాట నువ్వు పలిగినా చాలు, ఆ శోధన నుంచి అది ఏదైనా సరే తప్పిస్తాడు ఆయన, గ్యారంటీ. నువ్వు ఆ ఒక్క డైలాగు నీ లోపల నుంచి పలుకుతావో అని పరిశుద్ధాత్మ నీ చుట్టూ ఆవరించి చూస్తూ ఉంటాడు. ఎప్పుడు తెలుసా? పాపం జరగటానికి క్షణం ముందు వరకు కూడా నీ చుట్టూ ఆవరించి ఉంటాడు. ఆ మాట నువ్వు పలకకుండా పూర్తిగా నువ్వు అప్పగించుకున్నప్పుడు ఇస్కరియోతు యోధాను వదిలేసినట్టు వదిలేస్తాడు. ఆఖరి క్షణంలోనైనా దేవా నన్ను సేవ్ చేయంటే, ఆ ఆఖరి క్షణంలోనైనా పరిశుద్ధాత్ముడు ఆ ఒక్క పిలుపు కోసం ఎదురు చూస్తాడు. నిజంగా నీ పిలుపు అందితే తప్పకుండా నిన్ను సేవ్ చేస్తాడు. అలా నేను కాపాడబడ్డాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చాలాసార్లు ఆ విధంగా నేను పాపం నుంచి తప్పించబడ్డాను అన్నయ్య, నేను బుక్ అయ్యాను అనుకున్నాను, కానీ దేవా నన్ను సేవ్ చేయని అడిగినప్పుడు దేవుడు ఆశ్చర్యంగా నన్ను తప్పించాడు అన్నోళ్ళు చేతులు ఎత్తాలి. కన్ఫామ్ అది. ఇంత మ్యాటర్ విన్న తర్వాత మీకేమర్థమైంది? మనం చేయదగ్గ పోరాటం మనం చేయాలి. మన కలివి కానివి విశ్వసించాలి. ఎవరి మీద? దేవుని మీద. ఏమని చెప్పాలి? నా దేహమందున్న కనానీయులారా, అందరు చెప్పండి,
నా దేహమందున్న కనానీయులారా, నా దేహమందున్న దీర్ఘదేహులారా, మీతో నేను కాదు, నా దేవుడే యుద్ధము చేయును. నా దేవుడే నన్ను గెలిపించును, నా దేవుడే మిమ్మల్ని మట్టుబెట్టును. ఎందుకంటే ఇశ్రాయేలుని వాళ్ళందరినీ సంహరించి వాగ్దత్త దేశంలోకి స్వాధీనం పరిచి వాళ్ళని అక్కడికి చేర్చింది నా దేవుడు. దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి. నేను నా దేవుని శక్తి యందు విశ్వాసం ఉంచాను, తప్పకుండా నాకు గెలిపిస్తాడు. ఎవని యందు విశ్వాసం ఉంచాను? పాపమునెదిరించే శక్తిని నాకివ్వు, పరులను ప్రేమించే మనసే నాకివ్వు. పాపమునెదిరించే శక్తిని నాకివ్వు, పరులను ప్రేమించే మనసే నాకివ్వు. ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను, ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను. మోకాళ్ళ జీవితం, కన్నీటి అనుభవం నాకు యువమా. మోకాళ్ళ జీవితము, కన్నీటి అనుభవం నాకు నీయుమా. పరలోకమే నా అంతఃపురం చేరాలని